ఆదికాండంలో దేవుడు టైం, స్పేస్, మ్యాటర్ ఈ మూడింటిని ఉనికిలోనికి తెచ్చాడు. ఆ చివరి రోజున దేవుడు ఆ మూడింటిని ఒకేసారి నాశనం చేయబోతున్నాడని పేతురుగారు చెప్తున్నారు. టైం. పేతురుగారు అంటారు, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. దేవుడు కాలాన్ని మనలా చూడడు. ఆయన దృష్టిలో ఆదాము 6 రోజుల క్రితం జీవించాడు, అబ్రహాము 4 రోజుల క్రితం, దావీదు 3 రోజుల క్రితం, యేసు ప్రభు 2 రోజుల క్రితం ఈ లోకానికి వచ్చారు. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ కొన్ని గంటల క్రితం, చార్లెస్ స్పర్జన్ కొన్ని నిమిషాల క్రితం జీవించారు. మనం కూడా ఆయన దృష్టిలో ఈ రోజుల్లోనే జీవిస్తున్నాం. ఆ చివరి రోజున, ప్రభువు దినమున మనకు తెలిసిన కాలం అంతమై మనమందరం నిత్యత్వంలోకి ప్రవేశిస్తాం. స్పేస్, అంతరిక్షం. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అంటే మనం చూస్తున్న ఈ అంతరిక్షం, ఈ గ్యాలక్సీలు అన్నీ ఒక పెద్ద శబ్దంతో అంతమైపోతాయి. యాటమ్స్ లేదా మ్యాటర్. పంచభూతములు, ది ఎలిమెంట్స్, మహావేంద్రముతో లయమైపోవును. ఇక్కడ పంచభూతములు అని అనువదించబడిన గ్రీకు పదం స్టోయికియా. దీనికి అర్థం వరుసలో అమర్చబడినవి. మనం మైక్రోస్కోపులో చూసినప్పుడు అణువులు ఎలా కనిపిస్తాయి? వరుసలలో. కాబట్టి స్టోయికియా అంటే అణువులే. ఆ చివరి రోజున ప్రతి అణువు, ప్రతి పరమాణువు మహావేడితో కరిగిపోతుంది. దేవుని తీర్పు దినాన ఈ విశ్వం ఇలా అంతమవుతుంది. కానీ ఒక్క క్షణం ఆగండి. అసలు ఇంత అందమైన సృష్టి, ఇంత అద్భుతమైన విశ్వం ఇలా నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కటే కారణం, 2 అక్షరాలు: పాపం. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టి చాలా మంచిదిగా ఉంది. అందులో మరణం లేదు, శాపం లేదు, వినాశనం లేదు. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, ఆ పాపం కేవలం మనిషిని మాత్రమే కాదు, ఈ సృష్టి మొత్తాన్ని పాడు చేసింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్తున్నట్లు, సృష్టి యావత్తు మూలుగుచూ వేదన పడుచూ తన విమోచన కోసం ఎదురు చూస్తుంది. బైబిల్లో మనం చూస్తే పాపం విపరీతంగా పెరిగిపోయినప్పుడు దేవుడు 2 సార్లు ఈ భూమిని శుద్ధీకరించాడు లేదా శుద్ధీకరించబోతున్నాడు. మొదటిసారి నోవహు కాలంలో భూమి మీద నరుల చెడుతనం గొప్పదని, వారి హృదయాలోచనలన్నీ ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని యెహోవా చూశాడు. ఆ పాపాన్ని కడిగివేయడానికి ఆయన జలప్రళయాన్ని పంపించాడు. నీటితో ఈ భూమిని శుద్ధీకరించాడు.